జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. మహబూబ్ నగర్ జిల్లా మార్కెట్ యార్డ్లో కూడా ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న టెండర్స్ ప్రకారం ఏదైతే వేరిసేన్గా వేశారో దానికి అదనంగా ₹200 కేటాయిస్తామని చెప్పి మార్కెట్ చైర్మన్ చెప్పుకొచ్చారు నిన్న సాయంత్రము. అయితే ఈ నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం జరిగిన ఏదైతే టెండర్స్కి సంబంధించిన కూడా టెండర్లు అయ్యాయో దాని ప్రకారంగా ఈరోజు మేము అవే అమౌంట్ ఇస్తామని చెప్పి ఇక్కడ రైతులకు ఎవరైతే కొనుగోలు చేసినారో వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్లో కూడా మనం చూస్తున్నాం రైతులు భారీ ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే మార్కెట్ చైర్మన్ ఏదైతే చెప్పుకొచ్చారో మీరు ఏదైతే ఖరీదు చేశారో దానికి అదనంగా ₹200 తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అదే 200 రేట్ అయితే సరే ఓకే అని చెప్పుకొచ్చారు రైతులు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు మరి ఏదైతే ఖరీదారు చేశారో ఏదైతే వారు ఆ రేట్ ప్రకారంగా మేము ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ మేము లాస్ అవుతున్నామని రైతులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ ఊరు మీద? సార్ మంది నిశ్చింత వాళ్ళు రీటెండర్ అంటారు సార్. మేము నిన్న చెప్తే రీటెండర్కి ఒప్పుకునేటోళ్ళం సార్. ఈరోజు సగం కాంటా చేసిండు, సగం రైతుల జోకి మొత్తం వెయిట్ కూడా అయిపోయింది సార్ వాళ్ళది. ఇప్పుడు రీటెండర్ అంటారు. రీటెండర్కి ఎట్లా ఒప్పుకోవాలి సార్ చెప్పండి మీరే. రీటెండర్ అయితే ఒప్పుకోనికే సమస్య లేదు. రీటెండర్ ఒప్పుకుంటే ఒక రైతు అనేటోడు 10,000 మళ్ళీ నష్టపోతాడు. వాళ్ళు ఇచ్చేది 200, మేము మళ్ళీ నష్టపోయేది మళ్ళీ 10,000 మాత్రం నష్టపోతాం. ఇది మాకు ఇచ్చిన చైర్మన్ ఇచ్చిన మాట ప్రకారమే ఆ 200 మాత్రమే మేము ఒప్పుకున్నాము. ఈ రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఆ 200 కోసము ఆ 200 కూడా ఇవ్వట్లేదని చెబుతున్నారు. అవి కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఎవరు? ఆ దుకాణదారులు, ఈ ఖరీదారుల కోసమే ఈ ఖరీదారులు, ఈ దుకాణదారులు మాత్రమే ఇదంతా గ్యామ్లింగ్ చేసింది సార్. నిన్న మీరు చైర్మన్ దగ్గర ఏం ప్రస్తావించారు, ఏం చెప్పుకోవచ్చు? నిన్న కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. మార్కెట్ చైర్మన్ వచ్చారు, పోలీసులు వచ్చారు, మిమ్మల్ని సంధానించే ప్రయత్నం చేశారు. నిన్న ఏం చెప్పారు, ఈరోజు ఏం చెప్తున్నారు? సార్ ఈరోజు కమిషన్ మేడం నిన్న వచ్చి ఏం చెప్పిందంటే, మేము కమిషన్ ఏజెంట్ తోటి కూడా మాట్లాడినాము. అందరితో మాట్లాడుకొని ఈ నిర్ణయం 200 ఇచ్చే నిర్ణయం తీసుకొని వచ్చినాము. కాబట్టి ఈ దానికైతే ఈ 200 ఒప్పుకున్న వారికి ఎవరైతే ఉంటే ఒప్పుకోవాలనుకుంటే అమ్ముకోండి, ఒప్పుకున్న రైతులు మాత్రం అమ్ముకోండి, లేదంటే రీటెండర్ అన్నారు. ప్రతి ఒక్క రైతు ఏం చేసిండంటే ఆ 200లకు ఆశపడి అందరు ఓకే అని అందరు సంతోషంగా ఉంటారు. ఆ రీటెండర్ కూడా ఈరోజు ఏమంటున్నారంటే మళ్ళీ ఆ 200 కూడా మేము ఇయ్యము, మా మీనికి వస్తుంది. మేము ఎందుకు అడుగుతాం? వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మేము వాళ్ళు లేరు, ఆయన లేరు, కమిషనర్ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు లేరు, వీళ్ళు దళారుల కోసం ఆలోచన చేసి వాళ్ళని మంచిగా కూర్చోబెట్టి పండబెట్టి మంచి మా తోటి తీసుకొని మాది మన్ను పెద్ద కట్టెబుల్లలు ఉన్నాయి, ఆ చెత్త ఉంది అని మంచి పలుకుని కూడా తీసుకొని వాళ్ళని మంచిగా రాజ్యాల్లాగా పండబెట్టి మంచి లోడ్ చేసి పంపిస్తున్నారు. అక్కడ చూడండి సార్, లోడు ఇగో ఇది లోడ్ మాదే సార్, ఇది మా రైతులదే. ఇంతగా మమ్మల్ని రాత్రి నుంచి కూడా ఈ పోలీసులు కూడా మమ్మల్ని చాలా అడ్డుకుంటున్నారు సార్. ఈ పోలీసులు కూడా మా సపోర్ట్ చేసి ఇంతవరకు కాకుండా ఆ 200 చైర్మన్ మేడం చెప్పింది కదా, చెప్పిన లెక్క ప్రకారం ఇవ్వండి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మార్కెట్ చైర్మన్ వారికి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు చైర్మన్ ఇచ్చిన మాట ప్రకారం ఆ 200 మాత్రమే మాకు కావాలి. ఆ 200 మాత్రం అయితేనే మేము మా రైతు అనేటానికి మా రైతులకు వాల్యూ ఉన్నట్టు, మా రైతుకు ఇచ్చిన సపోర్ట్ ఇది. ఆ 200 మాత్రం ఇస్తే, ఒక రాజకీయం కాదు మేము చేసింది, ఒక కష్టం కోసం పనిచేస్తున్నాం. ఏదో గెలవాలి, ఒక రాజకీయం ఈ పార్టీ గెలవాలి ఆ పార్టీ గెలవాలి కాదు. ఇంతమంది ఎవరో చుట్టాలు కాదు, మాకేం దగ్గేటోళ్ళు కాదు, ఎవరు కాదు, అందరి కోసం కొట్లాడితే కూడా అరెస్టు చేయాలి, ఈ బాబుని తీసుకోండి, ఆని తీసుకోండి, ఈయన తీసుకోండి అని గలీజ్గా మాట్లాడుకుంటూ చేస్తున్నారు సార్. నన్ను ఒక 2 గంటల సేపు పరారులో పెట్టింది సార్. మా రైతులు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ గామ్లింగ్ అయ్యే నన్ను సపరేట్ తీసుకుపోయింది సార్ 2 గంటలు. నన్ను చెప్పు, నువ్వు ఎన్ని ఎకరాలు తీసుకొచ్చి? ఎవరు నీది? సార్ ఎన్ని ఎకరాలు తీసుకొచ్చావు? మేము 2 ఎకరాలు తీసుకొచ్చాం సార్. 2 ఎకరాలు 20 సంచాయింది సార్ మాది. మా దగ్గర 200 ఇస్తామన్నారు సార్. ఇస్తామన్నా 200 ఇస్తే అయిపోతుంది కదా, లొల్లి లేపుతుంది కదా, మళ్ళీ ఎందుకు ఇస్తలేరు? రాత్రి ఇస్తామన్నారు, అందరం కప్పుకున్నాం. పొద్దుగా లేచి వాళ్ళే కాంటాలు పెట్టుకొని వాళ్ళే కాంటాలు చేసుకుంటున్నారు పోలీసు వాళ్ళని పెట్టి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 200 ఏమంటే లేదంటారు. మాకు తెలియదు, మేము ఎవరితో మాట్లాడుకునిలేము. మీకు మేడం చెప్పింది కదా, మేడం అన్నా భరిస్తుంది, అవతల ఇంకెవరైనా భరిస్తారు, మాకు తెలియదు అంటారు. మేము ఏడుకోవాలి. ఎందుకు చెప్పినారు? చెప్పిన మనిషికి విలువ ఉందా లేదా? అంటే అడగంది తెలుసుకుందే చెప్పింది 200 ఇస్తామని. మళ్ళీ అందరితోనే తెలుసుకొని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇది మొండి కథ?
రైతులు ఇంతే ఈ రైతులకు అంటే ఇది ఉంటది, ఈ అంతా అయిపోయింది, తూకం చేసుకోమా అంతా అయిపోయింది, రైతులను మోసపోవాలి, ఈ రైతులు మోసపోయేది ఎట్లనే అవుతుంది అన్నాడు. ఇక ఎట్లనే అవుతుంది అన్నట్లే కదా, ఇస్తాం లేదు, ఏం చేస్తారు వాళ్ళు అన్నట్లనా. మీకు తూకాలు ఏ టైంలో చేస్తారు నిన్న 2 గంటలకల్లా మాకు పేపర్ వస్తుంది. మార్కెట్ పేపర్ వచ్చిన తర్వాత మేము ఆ రేటు చూసి వీళ్ళ మేడం దగ్గర వచ్చినాం. మేడం దగ్గర వస్తే ఏమన్నది, మాకు రేట్ వస్తలేదు, మాకు మద్దతు ధర గిట్టుబాటు ధర అవుతలేదు, మాకు లాస్ అవుతున్నామని అంటే మేము అంతా కొట్లాడిన సాయంత్రం 4-5 వరకు మేడం దగ్గర మాట్లాడిస్తామని చెప్పిన కానీ చెప్పలేరు. పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఆడికి మేము రోడ్ మీదకి వస్తే కూడా దొబ్బుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ మాట్లాడదామని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా మా దగ్గర మాట్లాడియలేరు. సాయంత్రం 5 గంటల తర్వాత 200 ప్రకటించింది మేడం. వేసిన ధర కంటే 200 ఎక్స్ట్రా ఇస్తానందుకు అందరు రైతులందరూ ఎవరు పండ్ల కాడికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఉదయం కాంటాలు చేసిన తర్వాత అన్నీ చేసిన తర్వాత మేము సేట్ల దగ్గర పోయి అడిగితే మాకు సంబంధం లేదంటున్నాం. మేడం చెప్పింది కదా 200 ఎక్స్ట్రా ఇస్తున్నది కదా, చెప్పిన రేటు కంటే 200 ఎక్స్ట్రా ఇస్తున్నది కదా, మేడం చెప్పింది కదా అంటే మేడం దగ్గరనే పోయి తీసుకోపోండి, మాకు సంబంధం లేదు, మేము ఇవ్వట్లేదు అంటారు. మాకు క్వాలిటీ పలుకు ఎందుకు రేట్ ఎందుకు వస్తలేదు అని అడిగితే మీకు పలుకు క్వాలిటీ లేదు, గింజ క్వాలిటీ లేదు అంటారు. ఆ దళారులు వచ్చి ఆ మాట చెప్తున్నారు. అంటే దళారులే ఇచ్చిండ్రు, అది 14,000 క్వింటాలు దళారులే ఇచ్చిండ్రు. ఇప్పుడు కొనేది కూడా వాళ్ళు ఇచ్చిన పలుకు వాళ్ళ క్వాలిటీ ఎందుకు లేకుంటుంది. మేము సపరేట్గా వేరే ఏం వేసి పండిస్తలేము కదా, నాతోనే తీసుకొని మాకు క్వాలిటీ లేదంటున్నారు. అదే మేము ఇప్పుడు మా దగ్గర 4,000కు 5,000కు తీసుకొని పోయి మాకు అదే కానీ 15,000కు 14,000కు మళ్ళీ మాకు విత్తనాలకు అందిస్తుండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అప్పుడే మేము ఇట్లే ధర్నాలు చేసుకోవాలా? మేము కూడా మాకు ఇప్పుడు గిట్టుబాటు ధర రావాలని కొట్లాడుతున్నాం. మేము ఇంతనే డిమాండ్ చేయలేదు, మాకు గిట్టుబాటు ధర రావాలని కొట్లాడుతున్నాం. ఎంత రావాలని గిట్టుబాటు ధర మీకు? గవర్నమెంట్ రేట్ ఏం వేసింది సార్? 6,783 రూపాయలు గవర్నమెంట్ రేట్ వేసింది. మాకు అంత లేకున్నా సరే మినిమం 6,000 పైన 6,500 వచ్చినా మాకు ఏది అర్థం, మాకు సంతోషం. మాకు గిట్టుబాటు ధర సగం రేటు 14,000 క్వింటాల్ పలుకు కదా సార్, గిట్టుబాటు రేట్ అంటే సగం రేట్ వచ్చినా మాకు ఏది అర్థం. మాకు నిన్న ఇస్తున్న 200 కూడా ఇయ్యనందుకు మాకు ఈరోజు ఇంత బాధ అనిపిస్తుంది. అదే మాట నిన్న చెప్పినా కూడా మేము యథార్థంగా వెళ్ళిపోతుంటాం. నిన్న మాకు మసి ఊసి మారేడుగా చేసి గొంతు కోసిరు సార్ మాకు. అవును సార్, ఇస్తామన్నందుకు మేమందరం ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినాం సార్. వెళ్ళిపోయినందుకు ఈ రోజు పోయి అడిగితే మేము ఇస్తామని చెప్పలేదు, దళారులతో పోతే మేము ఇస్తామని చెప్పలేదు, మాకు మేడం దగ్గర పోయి తీసుకోండి అని చెప్తున్నారు. మేము ఎవరిని అడగాలి సార్? ఇప్పుడు వాళ్ళు మేడం వాళ్ళకే మాటికపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? మొత్తం మీద చూసుకున్నట్టే మహబూబ్ నగర్ జిల్లా మార్కెట్ యార్డ్లో కూడా ఉద్రిక్తతను చోటు చేసుకుంది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 6 కాలం కష్టించి పండించిన పంట కూడా మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఏదైతే చేసిన ఆందోళన కార్యక్రమం కూడా రైతులు ఏదైతే నిన్న మార్కెట్ చైర్మన్ కూడా వచ్చి మీకు ఏదైతే ఖరీదు ధర అయినప్పటికీ కూడా ఖరీదు ధర ప్రకారం 200 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పుకొచ్చారు. నిన్న సాయంత్రం రైతులు కూడా ఆందోళన చేసినప్పటికీ ఆందోళన విరమించుకున్నప్పటికీ కూడా 200 రూపాయలు అదనంగా పెంచితే సరే మంచిదని చెప్పి కూడా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూడా మార్నింగ్ తర్వాత కూడా ఖరీదు చేసిన రేట్ ప్రకారంగా మీకు డబ్బులు ఇస్తామని చెప్పి అయితే టెండర్స్ చేశారో వాళ్ళు ఆ విధంగా చెప్పడంతో మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే నిన్న మార్కెట్ చైర్మన్ ఇచ్చిన రేట్ ప్రకారం 200 అదనపు ఇస్తాను, ఆ అదనపు 200 రూపాయలు ఖచ్చితంగా మాకు కావాలని చెప్పి ఇక్కడ రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.